లేకుండా అసలు ఒక డైరెక్టరీ చేస్తే ఏమిటి ప్రమాదం, ఉమ్. లేదా డైరెక్టరీ చేస్తే ఏమిటి నష్టం, మీరు చెప్పండి. డైరెక్టరీ ద్వారా ఏం నష్టం అయితే ఉండదు, ఎందుకంటే దానిలో సమాచారం ఉంటది. ఒకవేళ ఎవరికైనా ఏమైనా జరిగినా మనం వెళ్ళాలన్నా ఆ సమాచారం కూడా మనం సేకరించుకోవచ్చు, వెళ్ళొచ్చు. వెరీ గుడ్. సో డైరెక్టరీ ఆ విధంగా కూడా ఉపయోగపడుతుంది కదా. మరి అటువంటి ఇప్పటి వరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలలో ఇప్పటి వరకు కూడా ఎందుకు భారతీయులు క్రైస్తవ డైరెక్టరీని ఒక ముద్రించలేకపోయారు? కారణం ఏమిటి? క్రైస్తవుల జనాభాను ప్రభుత్వం గుర్తించలేదంటే సరే, దానికి 100 రకాల కారణాలు, ఆ చర్చలకు మనం పోవద్దు. కానీ క్రైస్తవులు ఒక డైరెక్టరీని అధికారికంగా ఎందుకు చేసుకోపోయారు అంటే నష్టం ఉంటుంది. క్రైస్తవుల డైరెక్టరీ, క్రైస్తవుల సమాచారం బయటకు వస్తే నష్టం వస్తుందని చెప్పి భయపడి ఇప్పటి వరకు క్రైస్తవులకు డైరెక్టరీ అనేది ఏర్పాటు చేయడానికి ఎవరు సాహసించలేరు, ప్రయత్నించలేదు కూడా. నష్టం అంటే అది ఆర్థిక పరంగా వస్తుందా సార్, లేదంటే పాస్టర్స్ గానీ, లేదంటే ఏదైతే చర్చ్ అడ్రస్ తీస్తామో మనము ఆ సేకరిస్తాం కదా, ఆ సమాచారం ద్వారా నష్టం ఏ విధంగా కలుగుతుందని నష్టం అని చెయ్యలేదు ఇన్ని రోజులు క్రిస్టియన్ డైరెక్టరీ అని అంటున్నారు మీరు? నష్టమైనా పర్వాలేదు, చేస్తారు. క్రైస్తవులకు అంటే నష్టాన్ని, ఈ లోక జీవితాన్ని కూడా నష్టాన్నిగా భావించే క్రైస్తవులకు వస్తారు. ఒక క్రైస్తవులకు వస్తే ఒక ఆచార ప్రకారం నష్టం జరుగుతుంది. క్రైస్తవ మతం తీసుకుంటే సర్టిఫికేట్ ప్రకారం నష్టము, ఉద్యోగాలు రాకుండా నష్టము, లేదా ఇరుగు పొరుగు వారి ద్వారా వచ్చే లాభాలు. ఇంత సొంత కుటుంబంలో కూడా ఇప్పుడు మేము మా ఫాదర్ క్రిస్టియన్ గా కన్వర్ట్ అయ్యిండు, లేదా మా ఫాదర్ మా నాన్న క్రైస్తవుడుగా ఆయన బాప్తిసం తీసుకొని వచ్చినప్పుడు మా బంధువులు కూడా ఈయన మతం మారిండు, ఈయనకు ఆస్తులు ఇవ్వద్దు, ఈయన మతం మారిండు, ఈయనకు మన దాంట్లో కలుపుకోవద్దు అని చెప్పి వివక్ష వస్తుంది. మాకే కాదు, దేశవ్యాప్తంగా కూడా అందరికి వస్తుంది. ఇది నష్టం మాత్రమే. ఈ నష్టానికి కూడా వదులుకొని క్రైస్తవులుగా మారిన మీరు మారారు, మేము మారాం. కానీ నష్టానికి లాభానికి మధ్యలో ఒక ప్రమాదం అనేది ఉందని చెప్పి మన క్రైస్తవ సమాజం భయపడుతుంది. ఆ ప్రమాద కారణంగానే డైరెక్టరీ ఏర్పాటు చేయడానికి వాళ్ళెవరు కూడా ముందుకు రాలేదు. సో ఇప్పటి వరకు ఒక 2-3 రాష్ట్రాల్లో చేశారు క్రిస్టియన్ డైరెక్టరీ అని విన్నాం మేము, అది వాస్తవమేనా సార్? 2-3 రాష్ట్రాల్లో చేసిన డైరెక్టరీ గురించి అయితే నాకు తెలియదు. కానీ మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో, లేదా తెలంగాణ ఏర్పాటు కాకముందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ క్రిస్టియన్ డైరెక్టరీ ఏర్పాటు చేయాలి, క్రైస్తవ సమాచారాన్ని సేకరించాలని చెప్పి ఒక గొప్ప వ్యక్తి, ఎందుకంటే ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ఏమిటో మనకు తెలియదు, కానీ ఈ గ్రంథం చేయడం ద్వారా, డైరెక్టరీ చేయడం ద్వారా అతను ఒక గొప్ప వ్యక్తి, లేదా ఒక సంచలనాత్మక వ్యక్తిగా ఉన్నాడు. ఆయన పేరు